జపాన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాకుండా డ్రైవర్లు కానీ ఇండస్ట్రీలో కానీ లేదంటే నర్సింగ్ లో కానీ వేరే ఇతర ఇండస్ట్రీస్ లో పనిచేయాలి అని అంటే గనక జపాన్ లో SSW అని ఒక వీసా ఉంది. దాన్నే సెల్ఫ్ స్కిల్డ్ వర్కర్ వీసా అంటారు. ఇది 5 సంవత్సరాల వ్యాలిడిటీతో వస్తుందండి. కాకపోతే వీటన్నిటికీ జాపనీస్ కావాలి. ఈ జాబ్స్ కి మాత్రం కంపల్సరీ జాపనీస్ అడుగుతారు. అది ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడ చూడాలనేది నేను చెప్తాను. సో వీడియో చివరి దాకా చూడండి. గూగుల్లోకి వెళ్ళిపోయి SSW వీసా జపాన్ అని కొడితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలాగా దీన్ని ఓపెన్ చేయండి. ఇందులో SSW వీసా అంటే ఏంటి, దీనికి జాపనీస్ కావాలా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది యాక్చువల్లీ 5 సంవత్సరాలు ఇస్తారు. జాపనీస్ అనేది కంపల్సరీ రావాలి. వస్తే ఫిషరీలో, నర్సింగ్లో, తర్వాత హెల్త్ కేర్లో, తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్లో, ఇండస్ట్రీలో, షిప్ బిల్డింగ్లో, ఏవియేషన్లో ఇలా రకరకాల వాటిలో పనిచేయడానికి అవకాశాలు దొరుకుతాయండి. కానీ జాపనీస్ అనేది కంపల్సరీ అడుగుతారు. ఒకసారి జాపనీస్ వస్తే జాబ్స్కి ఎట్లా అప్లై చేయాలంటే యోలో జపాన్ అని ఉంటుంది. మీరు చూస్తున్నారుగా యోలో జపాన్ అని కొట్టండి. అందులో ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఏమేం జాబ్స్ ఉన్నాయి, ఎంతెంత జీతాలు ఇస్తున్నారు, ఈ సెక్షన్స్ అన్ని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ జాపనీస్ లెవెల్ మీరు N4 సెలెక్ట్ చేయండి. ఆ N4 కి తగ్గట్టుగా జాబ్స్ వస్తాయి. చూసారా, ఏ జాబ్ కావాలో అది సెర్చ్ చేసి దాన్ని అప్లై చేసేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత మీ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అదంతా క్లియర్ గా చూస్తారు. దాన్నే స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ లో పాస్ అయితే ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేసుకోమని మెయిల్ పంపిస్తారు. సో మెయిల్ పంపించిన తర్వాత మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి పర్ఫార్మెన్స్ ని బట్టి జాబ్ అనేది ఇస్తారు. మొత్తం జాపనీస్ లో 5 లెవెల్స్ ఉంటాయండి. N5, N4, N3, N2, N1. N1 టాప్ లెవెల్, N5 బేసిక్ లెవెల్ అనమాట. సో మీకు ఈ ఫీల్డ్ లో ఈ వీసాతో మీకు జాబ్లు కావాలంటే N4 ఖచ్చితంగా రావాలి. మీరు గట్టిగా కష్టపడి చదవగలిగితే 4 నెలల్లో చదవచ్చు. 2 నెలల్లో ఒక్కొక్క లెవెల్ క్లియర్ చేసినా సరిపోతుంది. బేసిక్ లాంగ్వేజ్ వస్తే చాలు. ట్రైనింగ్ ఇస్తారు, చెప్తారు, నేర్పిస్తారు. బట్ బేసిక్ జాపనీస్ అనేది ఉండాలి. ఈజీగా 6 నెలలు కష్టపడితే నేర్చేసుకోవచ్చు.